అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్లీ తెలుగు వ్లాగర్ కి స్వాగతం. ఈ రోజు ఎనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వ్లాగ్ లో శారీ బిజినెస్ గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది చాలా డౌట్స్ అనేవి అడుగుతున్నారనమాట. ఈ బిజినెస్ కి సంబంధించి చాలా డౌట్స్ అడుగుతున్నారు. వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక మార్నింగ్ వచ్చేసి మా పాపకి కోసం లంచ్ అనేది ప్రిపేర్ చేస్తాను. సో ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ఏమీ ప్రిపేర్ చేయనండి మార్నింగ్, ఎందుకంటే నాకు అంత టైం కూడా ఉండదు. మార్నింగ్ 4:35కి లేస్తానమాట. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది నా వర్క్ అనేది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక వీడియో రావాలి అంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఉంటుందండి. సో ఇదంతా కూడా మీతో షేర్ చేయటం వల్ల నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నేను బ్యాక్గ్రౌండ్ ఏ వర్క్ చేసుకుంటున్నాను అనేది మీకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ వ్లాగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వ్లాగ్ మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా నేను ఎర్లీ మార్నింగ్ 4:35కి చేసుకున్న పనులేనండి. మిగిలిన తర్వాత అంటే లంచ్ బాక్స్ అంతా కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత నేను ఏదైతే ప్లాన్ వేసుకున్నానో, అంటే ఏ రెసిపీస్ తయారు చేయాలి, ఇంట్లో స్నాక్స్ ఏమన్నా తయారు చేయాలా, లేదంటే నేను వీడియో కోసం ఏం చెయ్యాలి, ఏ వీడియో చేయాలి అనేదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం ఆ రోజంతా కూడా ఒక ప్లానింగ్ అనేది వేసుకుంటాను. సో ఈవినింగ్ 5 అయ్యింది అనేటప్పటికి ఇంకా నాకు క్లోజ్ అయిపోతుందండి. మొత్తం వర్క్ అంతా కూడా క్లోజ్ అయిపోవాలి. ఒకవేళ పెండింగ్ ఉన్నా కూడా నెక్స్ట్ డేకి డిలే అవుతుంది అనమాట. ఎందుకంటే మా పాప రావటం, మళ్ళీ ఇప్పుడు తనకి ఎగ్జామ్స్ కాబట్టి తనని చదివించడం, ఇంకా మా హస్బెండ్ రావడం, ఇదంతా కూడా బిజీ అయిపోతుంది. సో ఈ నేను చేసుకునే ఈ పర్టికులర్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అందులో మాత్రమే నేను వర్క్ అనేది చేసుకోగలుగుతున్నాను అనమాట. సో ఇలా మేనేజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఒక పక్క శారీ బిజినెస్ చేయటం, మరొక పక్క వ్లాగ్ చేయటం, మరొక పక్క నేను గాయత్రక్క హోమ్ని రన్ చేసుకోవాలి. అందులో ఆధ్యాత్మికత విషయాలకు సంబంధించినటువంటి, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అన్ని కూడా విశేషాలు అందులో ఉంటాయి. అండ్ అలాగే పూజలకి సంబంధించినటువంటి అవన్నీ కూడా గాయత్రక్క హోమ్లో ఉంటాయన్నమాట. చాలా ఇష్టంతో నేను ఆ గాయత్రక్క ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో కూడా పూజలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో ఉంటుందండి. ఒక్కసారి మీకు చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఫ్రెండ్లీ తెలుగు వ్లాగర్లో ఏంటంటే, నేను పూజలు చేసుకునే విధానంలో నేను చేసుకునేటువంటి పనులు ఎలా ఉంటాయి, పూజ చేసుకోవటమే కాదండి, పూజ చేసుకునే పనులు కూడా మనం పూజలోకే వస్తుందండి. అవి ఎలా చేసుకోగలుగుతున్నాను అండ్ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాను. అండ్ దీంతో పాటు మనకి శారీస్ బిజినెస్ కూడా ఒకటి ఉంది కాబట్టి అవి కూడా నేను ఎలా చేయగలుగుతున్నాను, అండ్ శారీస్ ఏం తెచ్చాను అవన్నీ కూడా నేను మీతో పంచుకుంటున్నాను అనమాట. సో నాకు చాలా సపోర్టివ్గా ఉంటున్నారు. ప్రతిరోజు మంచి మంచి కామెంట్స్తో నన్ను చాలా మోటివేట్ చేస్తున్నారనమాట. ఇక మార్నింగ్ అయితే పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ లంచ్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ అదేవిధంగా ఇంకా మా పాపని స్కూల్ కోసం కిందకి తీసుకొచ్చామన్నమాట. సో తను బస్సులో వెళ్ళిపోతుంది కాబట్టి తను వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి యూట్యూబ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది నేను చూసుకుంటానమాట. ఈ గ్యాప్లో మా చిన్న పాప కోసం నేను రైస్, పప్పు రోజునండి మార్నింగ్ రైసు, పప్పు, నెయ్యి కంపల్సరీ పెడతానమాట. ఇంట్లో టిఫిన్ చేసిన అంటే దోశ, ఇడ్లీ ఇవి చేసినా కూడా మార్నింగ్ దోశ లేదంటే ఇడ్లీ ఒకటి పెట్టేస్తాను. నెక్స్ట్ హనీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా పప్పు, రైసు, నెయ్యి ఇది మాత్రం కంపల్సరీ ఉంటుందన్నమాట. అది కూడా ఇష్టంగా తింటుంది. సో అందుకని చెప్పి ఇదైతే మాత్రం స్కిప్ చేయను. ఎందుకంటే మనం ఎంత ఫుడ్ మంచిది పెట్టినా కూడా పప్పు, నెయ్యి, రైసులో ఉన్నటువంటి ప్రోటీన్ అనేది చాలా మంచిగా ఉంటుందండి. పిల్లలకి చాలా బలం కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇది అలవాటు చేస్తూ ఉండాలన్నమాట. నేను డైలీ అయితే మాత్రం ఇది కంపల్సరీ పెడుతూ ఉంటాను. సో అండ్ తర్వాత ఇంకా ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఇట్లాంటివి మధ్య మధ్యలో ఇస్తూ ఉంటాను. టైం అంటే లంచ్ టైంలో కూడా మేము ఏదైతే లంచ్ ప్రిపేర్ చేసుకున్నామో, ఏదైతే కర్రీ చేశానో అది కూడా తినిపించేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా అలవాటు చేయాలి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అలవాటు చేసి మార్నింగ్ మాత్రం ఇది కంపల్సరీ పెడుతూ ఉంటాను అనమాట. సో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారు అనుకుంటే 3 years వచ్చే వరకు కూడా పప్పు, నెయ్యి, అన్నం అస్సలు స్కిప్ చేయొద్దండి. వాళ్ళకి చాలా నచ్చుతుంది అండ్ బలం కూడా అనమాట. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా పూజ కూడా చేసేసుకున్నానండి. నేను ఎంత పని ఉన్నా, ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఎంత టెన్షన్స్ ఉన్నా కూడా నేను పూజ మాత్రం స్కిప్ చెయ్యను. ఎందుకంటే నాకు పూజ చేసుకోవటం అంటే చాలా ఇష్టం. దేవుడితో కొంతసేపు నేను గడపాలని అనుకుంటాను. అసలు టైం అనేది ఉండట్లేదండి. 2 days కూడా నేను పూజలు అనేవి చేయలేకపోయాను. ఎందుకంటే హెల్త్ అనేది చాలా ప్రాబ్లంగా ఉందన్నమాట. సో ఎందుకంటే కొంచెం ఫీవరిష్గా ఉంది.
హెల్త్ బాగాలేదనమాట. సో అందుకని ఈ 2 days నుంచి కూడా వీడియోస్ అనేవి రాలేదండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంకా నాకు ఆర్డర్ వచ్చినవి కూడా చాలా ఉన్నాయండి, అవి కూడా పెండింగ్ ఉన్నాయన్నమాట, డిస్పాచ్ చేయవలసిన శారీస్ అయితే. సో అవన్నీ కూడా ఈరోజు నేను పంపించాల్సి ఉందన్నమాట. సో 2 days అయితే డిలే అయిపోయిందండి, అవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంది. సో కాస్త ఏదైనా హెల్త్ బాగోకపోతే మన్నాడికి వర్క్ అనేది బర్డెన్ అయిపోతుంది అనమాట. సో అవన్నీ కూడా నేను ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను. మనకి తిరుమల శనివారాలు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా తిరుమల శనివారాలకి సంబంధించినటువంటి పూజ అనేది చేసుకున్నానండి. పిండి దీపారాధన అనేది చేసుకొని ఇంకా మిగిలిన వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది. అండ్ చాలా మంది నన్ను శారీ బిజినెస్ గురించి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి. అవన్నీ కూడా నేను మీతో క్లియర్ చేస్తాను, ఎందుకంటే మీకు కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. అలాగే మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చిన దాన్ని అవుతానని ఉద్దేశంతో ఈ వీడియోలో మీతో షేర్ చేయడం జరుగుతుంది. నన్ను మెయిన్గా మరొక కొన్ని డౌట్స్ అడిగిన విషయాలు ఏమిటి అంటే, మీకు శారీ బిజినెస్లో ఎంత లాభం వచ్చింది అక్క అని అడుగుతున్నారండి. సో లాభం విషయం పక్కన పెడితే మనకి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది లాభం కాదండి, మనకి ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, మనం ఎలా సేల్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ మార్జిన్ అనేది వేసుకోవటం కుదరదండి. ఇదివరకు ఏదైనా ఉండేదేమో, బట్ పెద్ద షోరూమ్స్లో పెద్ద షాప్స్లో వాళ్ళు ఏమైనా వేసుకుంటారేమో, మాకైతే తెలియదు. కానీ చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అండ్ ఇంట్లో బిజినెస్ అనేది పెట్టుకోవాలి అనుకుంటున్న వారు ఎక్కువ మార్జిన్స్ అయితే వేసుకోరండి, ఎందుకంటే వాళ్ళకి కస్టమర్స్ అనేది ముఖ్యం, వాళ్ళకి నమ్మకం అనేది ముఖ్యం. కాబట్టి మేము మ్యాక్సిమం టు మ్యాక్సిమం వేసుకునేది ఒక 25 రూపీస్ 30 రూపీస్ మాత్రమే ఉంటుందన్నమాట శారీలో, అంతే తప్ప ఎక్కువ మార్జిన్ అయితే వేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే మాకు జిఎస్టీ అనేది ఉంటుందండి. ఎప్పుడైనా మేము హోల్సేల్గా తీసుకున్నా లేదంటే ఎక్కువ వేరే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర తీసుకున్నా కూడా జిఎస్టీ ఉంటుందన్నమాట, బండిల్ తీసుకోవాలి. సో కాబట్టి మేము అక్కడ ఎంతైతే పెడతామో అంత పెట్టిన రేట్కి కొంచెం ఇంకా మార్జిన్ ఎక్కువ వేసుకుని ఒక 400 రూపీస్ 500 రూపీస్ 300 రూపీస్ 200 రూపీస్ అట్లా వేసుకుని సేల్ చేసినా కూడా అది కరెక్ట్ కాదనమాట. సో అందుకని చెప్పి మేము మ్యాక్సిమం టు వేసుకునేది 25 రూపీస్ 30 రూపీస్ మాత్రమే. అది కూడా ఏంటంటే ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ కూడా మేము చూసుకోవాలండి. కాబట్టి మేము ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే, చాలా మంది అడిగే క్వశ్చన్, అక్క మీరు శారీస్ అన్ని తీసుకొస్తున్నారు కదా, శారీస్ అన్ని సేల్ అయిపోతున్నాయా అని అడుగుతున్నారు. నాకు తెలిసి శారీ బిజినెస్ చేసే వాళ్ళు ఎవ్వరికి కూడా అన్ని శారీస్ సేల్ అవ్వండి. మ్యాక్సిమం కొన్ని శారీస్ అయినా కూడా స్టాక్ అనేది అలా నిలిచిపోతూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశంతో నేను తక్కువ అమౌంట్ శారీస్ అనేవి తెచ్చుకుంటాను అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేస్తుంది కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు. నేను ఎప్పుడు కాల్ చేసినా కూడా తను రెస్పాండ్ అయ్యి మంచిగా రెస్పాండ్ అవుతుంది కాబట్టి నాకు ఎప్పటికప్పుడు పంపించేస్తూ ఉంటుందండి. బట్ ఎవరైతే శారీ బిజినెస్ స్టార్ట్ చేశారో వాళ్ళకి మాత్రం బల్క్గా బండిల్ తెచ్చుకోవాలి కాబట్టి కొన్ని శారీస్ వెళ్తాయి, కొన్ని శారీస్ వెళ్ళవు. అందుకే మళ్ళీ అవి రిపీటెడ్గా చూపించవచ్చు, లేదంటే రీస్టాక్ చేసినవి కూడా ఉంటాయన్నమాట. సపోజ్ నేను పట్టు శారీస్ ఉన్నాయండి, ఆ పట్టు శారీస్ అన్నీ కూడా నేను కొంచెం క్వాంటిటీ తప్పించుకున్నాను కాబట్టి అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ నేను అదే స్టాక్ అదే కలర్స్లో నేను రీస్టాక్ అనేది చేయించుకున్నాను. సో వేరే కలర్స్లోకి కూడా వెళ్ళొచ్చు, బట్ కలర్స్ చేంజ్ అయ్యేటప్పటికి మనకి వేరియేషన్ క్వాలిటీ కూడా చేంజ్ అయిపోతుందండి. మనకి కలర్ని బట్టి కూడా క్వాలిటీ అనేది ఉంటుంది శారీస్లో కూడా. సో అందుకని చెప్పి నేను ఏవైతే కలర్స్ తెప్పించుకున్నానో ఆ శారీస్ని నేను మీకు చూపించడం జరుగుతుంది, రీస్టాక్ చేసినవి మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో కొన్ని శారీస్ ఏవంటే అలాగే ఉండిపోతాయండి. సో అవి మళ్ళీ మేము వేరే స్టాక్ వచ్చినప్పుడు అందులో కొత్తవి కలుపుకుంటూ ఉంటాం అనమాట. అలా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మార్జిన్ అనేది ఒక 25 to 30 రూపీస్ మాత్రమే ఉంటుంది, ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా కాబట్టి దానికి కూడా మేము చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ శారీ చూపించాను కదండి, ఇదైతే చాలా మంది కమెంట్స్ చేశారనమాట, చాలా మంది మెసేజ్ చేశారు. అండ్ ఒక 10 members వరకు ఈ శారీ అనేది బుక్ చేసుకున్నారనమాట. ఈ రోజైతే డిస్పాచెస్ ఉన్నాయి. సో ఈ శారీకి సంబంధించినవి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్, సో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మేము ఒక్కొక్కటి చేసుకోవాల్సి ఉందన్నమాట. సో అవన్నీ కూడా ఈ రోజు నేను పంపించాల్సిన శారీస్ అనమాట. సో దసరా వస్తుంది కాబట్టి దసరాకు సంబంధించినటువంటి శారీస్ అన్నీ కూడా తెప్పించాము. అండ్ అదేవిధంగా దసరా సేల్ అనేది రన్ అవుతుంది, మంచి ఆఫర్ ప్రైస్ అనేది రన్ అవుతుంది. మీకోసం మంచి శారీస్ అనేవి తెప్పించానండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ రేపు ఆ వీడియో అనేది వస్తుందన్నమాట, తప్పకుండా చూడండి, మీకు చాలా వరకు కూడా యూజ్ అవుతుంది. అండ్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్లీజ్ లైక్ చేయండి.
మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంత ముందుకు వెళ్తుందన్నమాట. అలాగే మన శారీస్ అనేది చూడండి, ప్రతిరోజు కూడా 8:15కి లైవ్ అనేది ఉంటుంది, మిస్ కాకుండా చూడండి, అది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.